నంద్యాల జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై హమాలీల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న సుమారు 6,000 మంది కార్మికులకు గత ఏప్రిల్ నెల నుండి నేటి వరకు బిల్లులు చెల్లించకపోవడంపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు చెల్లిస్తామని గత 8 నెలల క్రితం అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో హమాలీ కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు పట్టణ అధ్యక్షుడు కేఎండి గౌస్ మాట్లాడుతూ 2024 నాటి వేతనాల ఒప్పందం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసిందని, 2026 జనవరి 1 నుండి కొత్త కూలీ రేట్లు అమలులోకి రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు హమాలీ సంఘాలతో ఒక్క జాయింట్ మీటింగ్ కూడా నిర్వహించలేదని నేతలు ధ్వజమెత్తారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని, కొత్తగా చేరిన హమాలీలకు సిపిఎఫ్ నెంబర్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్మికుల వినతిపై సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సివిల్ సప్లై డిఎంను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి వెంకటలింగం, నాయకులు జైలాన్, గోపాల్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సివిల్ సప్లై హమాలీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం సిఐటియుగా సివిల్ సప్లై హమాలీ యూనియన్గా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్ల కాల పరిమితి డిసెంబర్కి అయిపోయింది. ఇప్పటికి 5 నెలలు అయిపోయింది. కూలీ రేట్లు పెంచలేదు. ధరలేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ వారంలోనే 4-5 సార్లు పెరిగినాయి. కానీ కూలీ రేట్లు పెంచడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అట్లే పనిచేసిన కాలానికి కూడా ఇప్పటికి నంద్యాలలో అయితే 1.5 నెల అయింది. ఇంతవరకు పోయిన నెల కూలీ రేట్ల బిల్లులే రాలేదు. అట్లే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అనంతపురం జిల్లాలో 3 నెలల కూలీ రేట్లు రావాలా ఇంతవరకు. మళ్ళీ హమాలీలు సివిల్ సప్లై అంటేనే ప్రజలకు సేవ చేసేది. నిత్యావసర సరుకులు, బియ్యం ఇవన్నీ కూడా ఒకటే తేదీ స్టోర్లకు చేరవేస్తా ఉన్నాం. మళ్ళీ అటువంటి సివిల్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. కాబట్టి వెంటనే సివిల్ సప్లై కార్మికుల వేతనాలు టైం అయిపోయింది, దాన్ని వెంటనే పూర్తి చేయాలి. అట్లే సివిల్ సప్లై కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం లేదు. కానీ ఈఎస్ఐ చట్ట ప్రకారం 10 మంది పనిచేస్తే ఎక్కడైనా సరే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉంది. రాష్ట్రంలో 5,000 మంది సివిల్ సప్లై హమాలీలు పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకు ఈఎస్ఐ సౌకర్యం అనేది లేదు. కాబట్టి వెంటనే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అట్లే ప్రధానంగా సివిల్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. కానీ సివిల్ సప్లైకి ప్రభుత్వ గొడవన్లు లేవు. బాడిగ గొడవన్లలోనే సివిల్ సప్లై స్టాక్ అన్ని కూడా దించుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే సివిల్ సప్లైకి ప్రభుత్వమే గొడవన్లు నిర్మించాలి. అదేవిధంగా ప్రతి నెల 5వ తేదీ లోపలనే వాళ్ళ కూలీలు, జీతాలు, కూలీలు ఇవన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడ జేసీ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కూలీ రేట్లు వెంటనే పెంచకుంటే భవిష్యత్తులో సమ్మె కూడా చేయడానికి సివిల్ సప్లై హమాలీలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు సివిల్ సప్లై హమాలీల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మే నెల 21వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు వివిధ రూపాల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు చేయాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు పీజీఆర్ఎస్ లో సబ్ కలెక్టర్ గారికి వాళ్ళ సమస్యలపైన మెమరాండము ఇవ్వడం జరిగింది.